తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అంటే ఇప్పుడు చూశాను మేడం, అందమైన నలుగురు భామలు ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి హీరోయిన్స్ లేరు అనే అంత అందంగా ఉన్నారు నలుగురు కూడా. ఎందుకని నలుగురు అమ్మాయిలు అబ్బాయి కోసం ట్రై చేశారా, లేకపోతే నలుగురు అమ్మాయిలు కావాలని? లేదండి, అలాంటిది నలుగురు అమ్మాయిలు కావాలని ఏం లేదు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మా అత్తగారు వచ్చి లేదు తన ఆర్టిస్టు డెఫినెట్గా మళ్ళీ యాక్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది అనేసి ఆవిడ ఎక్కువ. మా అత్తగారు న్యాచురల్ అండి, అది అదే చెప్తున్నాను కదా, నిజము అనేది ఎవరు వినడానికి రెడీగా ఉండరు. ఓకే, బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్ సేమ్. నేను చూసి నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ ఆల్వేస్ నా ఇంటర్వ్యూస్ మెయిన్ అదే ఉంటుంది. ఎవరు మన మనసులో అనుకునేది ఎవరు చెప్పరు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఐ కెనాట్ ఎక్స్పోజ్. అవునా కాదా? బట్ మన మనసులో ఉన్నప్పుడు నిజంగా ఎవరైనా చెప్తున్నప్పుడు మనం తృప్తిగా ఫీల్ అవుతాం, కరెక్ట్గా చెప్పారని. కానీ చెప్పలేం. అవునా కాదా? ఐ సెడ్ ఐల్ బి హ్యాపీ. ఐ సెడ్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఎవరికైనా కానీ తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఎనీ వన్, ఈవెన్ దో ఇప్పుడు నేను ఫారిన్లో 5 months అక్కడ ఉన్నాను, వాళ్ళతో మింగిల్ అయ్యాను, మాట్లాడేదాన్ని. ఎవ్రీబడి యూ హ్యావ్ ఎన్ బాయ్ బేబీ? ఐ సెడ్ వై యూ ఆస్కింగ్ లైక్ దాట్? దేనికి బాయ్ బేబీ అని అడుగుతున్నారు, ఏంటి రీజన్ అని అంటే వాళ్ళు ఏమంటే బాయ్ ఉంటే మంచిది. బాయ్ అరే దేనికి, ఏంటి మ్యాటరు? ఏం లేదు. మా అత్తగారు వచ్చి మామూలుగా దే ఆర్ నార్త్ ఇండియన్, దే వెరీ కన్సర్న్ అబౌట్ ద బాయ్ బేబీ. ఓకే, మా హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్. ఓకేనా? సో నాకేంటంటే లేదు, మా హస్బెండ్కి వచ్చి ఒక బాయ్ బేబీ ఉంటే నాకు కూడా ఇష్టము, రేపొద్దున ఏదైనా చేయాలి ఏమన్నా అంటే మంచిది అనేసి. ఓకే, సో దెన్ ఐ థాట్ ఓకే ఫస్ట్ సిజరిన్ గర్ల్ బేబీ. నాకంటే కూడా మా అత్తగారు చాలా డిసప్పాయింటెడ్. ఓ క్యా హో గయా, లड़की हो गई, अरे बाबा क्या हो गया, अच्छा है, बढ़िया है, चलो क्या बात है, लड़की है, महालक्ष्मी क्यों नहीं सोचते, झांसी रानी बाई क्यों नहीं सोचते, इंदिरा गांधी क्यों नहीं सोचते, तुम लोग है ही नहीं, बोलो, सच बता दो. लेकिन कोई नहीं बोलता, कोई भी नहीं बोलेगा. none of them will tell like that. ఓకే, ఐ సెడ్ ఓకే. ఆవిడ మా అమ్మగారు వచ్చి, మా అమ్మ కూడా అయ్యో కొడుకు పుట్టుంటే బాగుండేదేమోనే, మీ అత్తగారు వచ్చి ఇలాగ ఫీల్ నేను, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఆవిడ ఫీల్ అవుతుంది కదా, వదిలేయి, మళ్ళీ నువ్వు కూడా నువ్వు ఎందుకమ్మా ఫీల్ అవుతున్నావు, వదిలేసేమ్మా నువ్వు. ఓకే, లేదు చిన్ని, అమ్మ నన్ను చిన్ని అని, లేదు చిన్ని ఆవిడ కూడా, అమ్మ నాకు తెలిసిపోతుందమ్మా నువ్వు కూడా ఫీల్ అవుతున్నావని, ఫీల్ అవ్వబాక, ఏం ప్రాబ్లం లేదు, బీ స్ట్రాంగ్. ఏంటమ్మా ఏమైంది, అయిపోయింది. సరే అగైన్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మళ్ళీ గర్ల్ బేబీ. మళ్ళీ ఆల్ 4 సిజరిన్. ఓ మై గాడ్, 4 నాకు సిజరిన్. సో నెక్స్ట్ చూస్తే అప్పుడంతా మనకి ఆ కన్వీనియంట్ లేదు. వెన్ యూ కన్సీవ్ దట్ టైమ్ గర్ల్ బేబీ ఆ బాయ్ బేబీ చూడడానికి అది లేదు. ఉన్నా కూడా మోహన్ నేను అలాంటి వాళ్ళం కాదు. ఎవరైనా కూడా విల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం అనేది. మోహన్ ఆల్వేస్ ఈస్ లైక్ దట్. సో అందుకనే నేను ఎప్పుడు మోహన్ ఏం చెప్పినా కూడా నేను అది ఏమంటారు కదా, సీత గీత దాటదు అనేసి ఐ నెవర్ డూ. ఎందుకంటే ఆయన్ని హర్ట్ చేయడమో నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను, యూ లైక్ ఇట్, ఐల్ డూ. ఈ సెట్ లైక్ ఇట్, నో అని కూడా ఆయన చెప్పరు, బట్ ఆయన ఎక్స్ప్రెషన్తో నాకు అర్థమైపోతుంది. ఐ సెడ్ నో, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, లీవ్ ఇట్, దట్స్ ఇట్. నేను అనుకునేది ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆ బంధం అంటారు కదా, అది ఉండడానికి వీ మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. మీరు నన్ను అర్థం చేసుకోవాలి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అలా లేదు, నీది నువ్వు తినేసావా, నాది నేను తినేసాను, అయిపోయింది, ఫినిష్. బట్ ముందు అలా కాదు. ఇప్పుడు వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో నేను ఒక కాఫీ, ఫిల్టర్ కాఫీ ఒకటి అది పెట్టాను. దాని తర్వాత వాళ్ళందరూ దాంట్లో అన్నాను, మై హస్బెండ్ ఐ లైక్ ఫిల్టర్ కాఫీ బట్ మై హస్బెండ్ ఈ డోంట్ లైక్, దెన్ ఐఎమ్ నాట్ డ్రింకింగ్ నౌ. సో తప్పేం లేదండి దాని లోపల, ఐ ఫీల్. ఎందుకంటే మోహన్ ఆయనకి ఫిల్టర్ కాఫీ ఎక్కువ ఇష్టం ఉండదు, ఆయన తాగట్లేదు. అందుకని నాకు ఒక ఫిల్టర్ కాఫీ, ఆయనకు ఒక టీ, అది వద్దు. ఏమైపోయింది, సపోజ్ నేను తాగలేదు, ఓకే నా ఫిల్టర్ కాఫీ నేను తాగట్లేదు, ఆయనకి ఇష్టం ఉండదు, సో ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టీ. దట్ ఈస్ అండర్స్టాండ్. మేబీ ఈ ఫీల్ దట్ ఆయన ఆలోచించవచ్చు, సరే మా వైఫ్ వచ్చి ఫిల్టర్ కాఫీ మానేసి టీ తాగుతుంది అని. ఐ ఫీల్ హ్యాపీ అండ్ నేను ఫీల్ అవ్వట్లేదు, ఆయన ఫిల్టర్ కాఫీ తాగట్లేదు, నేను టీ తాగుతున్నాను. ఐ డోంట్. I said be happy, that's all. నా కాన్సెప్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీబడి. ఎందుకంటే దీని లోపల లేదు ఆవిడ ఎలాగ అంటుంది, ఇలాగ అనకూడదు అట్లా అనేది అదేం లేదు. ఇది నా
నా పద్ధతి, నా సిస్టమ్, దట్స్ ఇట్. ఓకే, మనం ఇక్కడ సెకండ్ బేబీ దగ్గర కట్ అయిపోయాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.